కాకినాడ భానుగుడి సెంటర్లో గల అనాకాడమీ సెంటర్ నందు విదిశ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పిఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోతుల రాంబాబు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. విద్యార్థులు దేశభక్తి గీతాలతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం 250 మీటర్ల గల జాతీయ జెండాను నగర పుర వీధుల్లో ప్రదర్శనగా ప్రదర్శిస్తూ జాతీయతా భావాన్ని పెంపొందించే నినాదాలు చేసి దేశభక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో విదిశ జూనియర్ కళాశాల తరపున కటారి సీతారాం, ప్రిన్సిపల్ ఎస్ఏ జయరాం, ఎన్వీఆర్ అకాడమిక్ కోఆర్డినేటర్ విభూషణం, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంతమంది అయిపోయారా? ముందుగా అందరికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు తిరంగా యాత్ర చాలా విజయవంతమైంది, చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా కళాశాల నుంచి తిరంగా యాత్ర ప్రారంభించి ఆనంద్ థియేటర్ వెనకాల నుంచి పద్మప్రియ మీదుగా, పద్మ థియేటర్ మీదుగా, అలాగే భానుగుడి జంక్షన్, అలాగే కోకిల సెంటర్, అలాగే ఆది గైడ్ హాస్పిటల్, ఇవన్నీ కూడా ముఖ్యమైన సెంటర్స్ అన్ని కవర్ చేస్తూ విజయవంతమైంది యాత్ర. చాలా ఆనందంగా ఉంది. మేము స్టూడెంట్స్ కి పిలిపించామో లేదో అత్యధికంగా స్టూడెంట్స్ అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మా కళాశాల యాజమాన్యానికి, అలాగే పోలీసు సిబ్బందికి, అలాగే మా కళాశాలలో ఇతర సిబ్బందికి, అధ్యాపకులకి అందరికీ కూడా ఇందులో పాల్గొని విజయవంతం చేసుకుని ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నమస్కారం. 29వ స్వాతంత్ర దినోత్సవానికి ఇచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా మా విదిశ జూనియర్ కళాశాల అకాడమీ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మా కళాశాలలో అత్యంత అంగరంగ వైభవంగా తిరంగా యాత్రను నిర్వహించడం జరిగింది. ప్రతి విద్యార్థిలో కూడా ఇప్పటి నుంచే దేశభక్తిని పెంపొందించడం ద్వారా దేశాన్ని సేవ చేసే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఉండాలని, దేశభక్తిని పెంపొందించడం ద్వారా అనేక రంగాలలో అభివృద్ధి కాంక్షిస్తారని, తద్వారా గురువులని, తల్లిదండ్రులని, కళాశాల పట్ల అకుంఠిత దీక్షా తత్పరులై ఉంటారని, తద్వారా మంచి ఉన్నతమైన భవిష్యత్తుని ఏర్పాటు చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేయడం జరిగింది. ఈ విదిశ జూనియర్ కళాశాల తరపున ఈ తిరంగా యాత్రని పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థులకు మా జూనియర్ కళాశాల యాజమాన్యం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనం అనేక రంగాలలో ముందున్నాం. చంద్రయానని, మంగళయానని, భారతదేశం అనేది అభివృద్ధిలో దూసుకుపోతుంది. విద్యార్థులుగా మీరు కూడా మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకుని మీ భవిష్యత్తులో కూడా ముందుకు వెళ్ళగలరని మా ఆకాంక్ష, ఆశ. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని దేశభక్తిని పెంపొందించుకొని దేశం కోసం సేవ చేయడానికి నిరంతరం ముందుంటారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన కళాశాల యాజమాన్యం వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.